డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే వెబ్ సిరీస్. ఇది జీ5లో అవైలబుల్‌గా ఉంది. అండ్ 6 ఎపిసోడ్స్ అయితే ఈ ఈ ఈ వెబ్ సిరీస్‌లో అయితే ఉన్నాయన్నమాట. అన్నీ చాలా మంచిగా ఉన్నాయని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్, సెకండ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ సిక్స్త్ ఎపిసోడ్ అయితే అన్నిటికన్నా టాప్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో, ఇంకా స్టోరీలోకి వెళ్తే రాజీవ్ కనకాల గారు దీంట్లో మెయిన్ లీడ్ రోల్ చేశారనమాట ప్రసాదరావుగా. అండ్ వాళ్ళ కూతుర్ని అతను ఎంతో గారాబంగా పెంచుతాడు. ఆమె అయితే తనకు జాబ్ వస్తుందని చెప్పి అతనికి భయపడి చెప్తూ ఉంటుందనమాట. భయపడి చెప్పడానికి కూడా తన మామయ్య, బాబాయ్ యొక్క సలహా అయితే తీసుకుంటుంది. వాళ్ళ హెల్ప్ అయితే అడుగుతుంది. అట్లాంటి టైంలో రాజీవ్ కనకాల ఒప్పుకుంటాడు. ఆమెనైతే హైదరాబాద్‌కి జాబ్ చేయడానికైతే పంపిస్తాడు. ఎంతో సంతోషంగా ఉంటాడు. ప్రతిరోజు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా. కానీ ఒకసారి ఏంటంటే ఆమె ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. అతను కాల్ చేస్తూనే ఉంటాడు. అందులో ఒకరోజు మొత్తం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇంకా ప్రసాదరావు గారైతే హైదరాబాద్ అయితే బయలుదేరుతారు తన ఫ్రెండ్‌తో పాటు. సో, అట్లా వెళ్తున్న క్రమంలోనే బ్యాక్ స్టోరీ అంతా చూపిస్తారు. అసలు వాళ్ళేంటి, ఎలా పుట్టింది, అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు కూతురు పుట్టినప్పుడు. సో, అవన్నీ చూపిస్తూ ఉంటారు. అండ్ ప్రెజెంట్ స్టోరీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఉదయ్ భాను గారైతే ఒక మంచి లేడీ పోలీస్ ఆఫీసర్ గెటప్ అయితే దీంట్లో చేశారు. అండ్ ఆమె అయితే బాగా సూట్ అయ్యారనమాట. సో, సెకండ్ ఎపిసోడ్‌లోనే మనకు తెలుస్తుంది ఏంటంటే ఎవ్వరు పోలీసులు గానీ, హాస్టల్‌లో ఉన్నవాళ్ళు గానీ ఎవరైతే ఆమెనైతే కనిపెట్టలేకపోతారు ఎక్కడుంది అని జెప్పేసి. అండ్ కెమెరాస్‌లో గూడా ఆమె బయటికెళ్ళడమే కనబడుతది గానీ, లోపలికెళ్ళడం అయితే రికార్డ్ అవ్వదనమాట. సో, లోపలికెళ్ళిన ఆమె ఏమైంది అనేదైతే చాలా పెద్ద ప్రశ్నగా మారుతుంది. బట్ రాజీవ్ వెనకాల అయితే వస్తాడనమాట. వచ్చి నా కూతురిని ఏం కలవాలంటాడు. అండ్ అక్కడ మీడియా, పబ్లిక్, పోలీస్ అందరూ ఉంటారనమాట. అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన కూతురు కనబడట్లేదని చెప్పి. ఏమంత ఎమోషనల్‌గా అయిపోయి డైరెక్ట్‌గా పైకైతే ఎళ్తాడు. ఆ హాస్టల్‌లో మేడ మీదకి వెళ్ళి డైరెక్ట్‌గా అతనేంటంటే వాటర్ ట్యాంక్ దగ్గరికెళ్తే ఎళ్తాడు. వాటర్ ట్యాంక్ పక్కనే తన కూతురైతే ఉంటుందన్నమాట పడిపోయి. అది చూసి అతను పడిపోతాడు. స్పృహ కోల్పోతాడనమాట. సో, అప్పుడు ఉదయ్ భాను గారొచ్చి మొత్తం అక్కడంతా చూస్తారు. ఆ అమ్మాయి అయితే చనిపోయి ఉంటుంది. అసలు ఆ అమ్మాయిని చంపిందెవరు? ఇంట్లో వాళ్ళు, వాళ్ళ మదర్ గాని, రాజీవ్ వెనకాల వైఫ్ అండ్ బంధువులు తెలుసుకొని ఎంతో బాధపడతారు. అదేవిధంగా వెంటనే హైదరాబాద్‌కైతే వస్తారనమాట. అసలు ఆమెను ఎవరు చంపారు? అసలు అక్కడెందుకుంది? మొత్తం ఎవరు కనిపెట్టలేనిది వాళ్ళ నాన్న ఎలా కనిపెట్టాడు? అసలు చివరికి స్టోరీ ఏంటి అనేదైతే మీరు వెబ్ సిరీస్ చూసైతే తెలుసుకోండనమాట. నా దృష్టిలో చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మంచి ట్విస్ట్‌లయితే ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటాయి. అండ్ సిక్స్త్ ఎపిసోడ్‌లో మీకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లయితే తెలుస్తాయనమాట. సో, ఇది ఒక మంచి వెబ్ సిరీస్ ఈ మధ్య కాలంలో వచ్చినట్టు నాకైతే బాగా నచ్చింది. మీరైతే చూసిన తర్వాత మీకెలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.